పడిపోయాను పవన్ కళ్యాణ్ రోడ్డు ఎక్కడ రోడ్ వేసినాడు లంజా కొడుకు నాకు ఏంటండి నా దిక్కు నేను నాకు 53 సంవత్సరాలు అయినా నేను మిలిటరీ సర్వీస్ మ్యాన్ అయినా ఇప్పుడు మోయలేక దిక్కు రోడ్ లేక చచ్చిపోతున్నాను నా పరిస్థితి ఏంటండి చెప్పండి ఒకసారి పవన్ కళ్యాణ్ ఒకసారి తెలియజేయండి ఒకసారి పవన్ కళ్యాణ్ ఏదంటాడు పవన్ కళ్యాణ్ చంద్రబాబుకే పవన్ కళ్యాణ్ రోడ్లు అంటాడు బీపీట్లు అంటాడు ఎక్కడ మాకు రోడ్డు వెళ్ళాక ఈరోజు నేను పరిస్థితి బాగాలేక పడిపోయాను ఒక 53 సంవత్సరాలు కారు మోసుకెళ్తే పరిస్థితి నాకు నేను ఎక్స్పీరియన్స్ మిలిటరీ అండి ఇదిగో కారు మోసుకెళ్తాను 50 కేజీలు పని మోసుకెళ్తానండి ఎవరైనా చేసింది పవన్ కళ్యాణ్ దిక్కుమూల పవన్ కళ్యాణ్ పూరంబ పవన్ కళ్యాణ్ ఇప్పుడు మొయ్యలేక నాకు ఇదిగో మా కుటుంబ సభ్యులందరూ కూడా వెనకాల ఉన్నారు అలాగే వయసు తక్కువ కూడా మోసుకెళ్తారు నా పరిస్థితి అండి 50 సంవత్సరాలు మా నుంచి దేవపురం 8 కిలోమీటర్లు అండి ఇక్కడ మోసుకెళ్తే పరిస్థితి అండి నాకు ఆ పవన్ కళ్యాణ్ ఎవరు దిక్కుమూల పవన్ కళ్యాణ్ నాకు 53 సంవత్సరాలు నా పుట్టినరోజు 1972 అలాంటి నమ్మిన కొడుకు ఎవరండి నాకు ఇప్పుడు నాకు ఇంత ఇచ్చేసిందే ఒక మనిషి వల్ల ఇంత జనాలు కూడా వెయిటింగ్ చేయడం అంత అవసరం లేదు అనేసి పడిపోయి లేట్ అంటే లేకపోతాను నాకు లేపలేకపోతారు నా పరిస్థితి ప్రెసిడెంట్ పట్టించుకోలేదు ఇలా చెప్పు మాట్లాడు ఆ ప్రెసిడెంట్ కానీ ఎంపీటీసీ లేడు మా మిజోలో ఎంపీటీసీలు మాకు మా ప్రెసిడెంట్ పట్టించుకోలేదు ఒక మెంబర్ పట్టించుకోలేదు నా పరిస్థితి కాలు నాకు ఈ కావిడ ఏంటండి 50 కేజీలు ఎవరు మొత్తండి పూరంబొక్కలు లంజా కొడుకు పవన్ కళ్యాణ్ దరిద్రం ఎవరన్నాడు పూజ చేసి పవన్ కళ్యాణ్ ఆయన కొండపల్లి వెంకటరమణ ఆయన మిలిటరీ మ్యాన్ తొక్క నా కొడుకులు రోడ్ లేదు గీళ్ళే రోడ్ అంటారు ఎక్కడో రోడ్ అవుతుంది ఎక్కడ రోడ్ ఎక్కడ ఉంది నాకు ఎక్కడికి సప్లై ఉంది నాకు ఎక్కడ రోడ్ ఉంది చూపించండి మాట్లాడుతుంది దేవపురం చూపించండి దొంగ నా కొడుకులు ఇంకేమన్నా పూకుద్దాంగా ఈ కావిడ ఎవరు మొత్తం కావిడ ఎవరు మొత్తం చెప్పు ఈ కావిడ ఎవరు 50 కేజీ బరువు రాలేదా 50 కేజీ బరువు ఎవరు మోతాడు 8 కిలోమీటర్లు మీరు కనీసం 1 కిలోమీటర్ కూడా మోయలేరు అలాంటిది నేను 8 కిలోమీటర్లు మోయలేస్తే ఎవరు పోతారు చెప్పు ఒకసారి 8 కిలోమీటర్లు 50 కేజీలు ఎవరు మోతాడు వాళ్ళు ఊరక రోడ్లు వేస్తారు మొడ్డు వేస్తారు చొల్లు వేస్తారు అంటారు ఎవరు వేస్తారు ఇక్కడ ఎవరో పవన్ కళ్యాణ్ ఈ అమ్మ పూకు దగ్గర పవన్ కళ్యాణ్ సరిగ్గా చచ్చిపోయి నాకు ఎత్తురా ఎవరు పోతాడు ఇప్పుడు ఎత్తాడు 50 కేజీ నాకు ఎవరు మోసేస్తాను చెప్పా ఇంకా రోడ్ అంతా ఎవరు వేసింది నాకు ఇప్పుడు మా నుండి దేవపురానికి వెళ్ళడానికి 8 కిలోమీటర్లు ఎవరు మోసుకెళ్తాడు రోడ్లోనే వెళ్తాడు ఆఖరికి బియ్యం వచ్చిన దాంట్లో కూడా బళ్ళు తీసేనాడు ఇంకా మా దెంగలు అంజే కొడుకులు దరిద్రం వీళ్ళందరూ వేస్ట్బుక్ గవర్నమెంట్ అది ఓకే ముందుకు పదా మేము మాట్లాడకూడదు కానీ నేను మాట్లాడగానే మాయా వీళ్ళందరూ కోఆపరేట్ చేయాలి.